ప్రస్తుతం మనకెంతో ఇష్టమైన వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారు. అన్నగారి దగ్గర ఉన్న మనం ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎలా ఉన్నారు? కుశలం. చూస్తుంటేనే అసలు 1000 వాట్ల ఎనర్జీ కనిపిస్తుంది. ఉండాలి మనిషి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. ఇది పెద్దవాళ్ళు 600 సంవత్సరాల క్రితం ఓ పుస్తకంలో శ్లోకంలో చెప్పారు. ఉత్సాహ ధైర్య నిశ్యాత్ తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగో సతో వృత్తి షడ్భిద్ భక్తి ప్రసిద్ధ్యతి అంటారు. అంటే ఓ మనిషి ఎదగాలి అంటే ఉత్సాహంగా ఉండాలి, అంటే పాజిటివ్గా. ఉత్సాహం మీన్స్ నాట్ ఓన్లీ యాక్టివ్, పాజిటివ్. ధైర్యం అంటే ఫెయిత్, నాట్ ఓన్లీ మన ఈ డేర్నెస్ అని కాదు, అక్కడ ఫెయిత్. ఉత్సాహ ధైర్య నిశ్చయాత్ కాన్ఫిడెంట్ తత్కర్మ ప్రవర్తన. నువ్వేం చేస్తున్నావో దాని పట్ల యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. అప్పుడు నీ జీవితంలో ప్రగతి ఉంటుంది. అది ఇప్పుడు ఈ సభ అంతా అయ్యాక నీకేమనిపించింది? ఇదంతా లెక్చర్ అంతా విన్నాక లెక్చర్ అని ఫస్ట్ థింగ్ నేను అనుకోలేదు. అదంతా మన ధర్మము, మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. అన్న, ఆర్ఎస్ఎస్ 100 years ఆఫ్ సెలబ్రేషన్కి సంబంధించి హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు భాగ్యనగరంలో, ఎక్కడ చూసినా సరే. బట్ చాలామందికి ఇంకా అవగాహన రావట్లేదు. వాళ్ళు మంచిగా అవగాహన తెచ్చుకోవాలా, చైతన్యపరచాలి అంటే మనం ఏం చేయాలి? మన పెద్దవాళ్ళు సంఘంలో మన సంఘంలో ఆర్ఎస్ఎస్లో ఒకటి చెప్పారు. ఏమిటంటే, వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ అందరము నీవారమమ్మ. ప్లీజ్ నాన్న ఫోన్ బంద్ కరో. ఇందులో గమనించండి, వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై. అంటే మనం ఒక్కొక్క వ్యక్తిని మనం ఎడ్యుకేట్ చేయాలి. చెబితే వింటారు, అందరూ ఏం చెడ్డోళ్ళు కాదు. ఒక యంగ్ గర్ల్ చక్కగా తిలకం పెట్టుకుని, మెల్లో కంటిమాలు వేసుకుని, ఉల్లి వెల్లుల్లిపై మానేసి, హరే కృష్ణ జపం చేస్తూ, భగవద్గీత చదువుతూ, మంచిగా వస్త్రధారణ చేస్తూ చాలా పద్ధతిగా జీవిస్తుంది. అందరు ఆడపిల్లలు చెడిపోలేదు అనడానికి రుజువు ఇక్కడ ఉంది. నేను ఇస్కాన్కి వెళ్ళాను, అబిడ్స్, బోల్డ్ మంది ఆడపిల్ల, యంగ్ జనరేషన్, ఇంట్రో డిగ్రీ, చక్కగా తిలకం జపం. ఎలా? నువ్వు చెబితే వింటారు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు చెడిపోయి లవ్ జిహాదులో, సూట్ కేసుల్లో, ఫ్రిడ్జుల్లో పార్సిల్ అయిపోయి, లేకపోతే ఎక్కడో ఓయలో తేలి, ఇంకెక్కడో కాలి. ఇదంతా కారణం ఏంటి? దేర్ ఇస్ నో టీచింగ్. అదేందా? చెబితే వింటారండి, చెబితే వింటారు. మన ఆడపిల్లలు బంగారు తల్లులు, కానీ వీ షుడ్ ఎడ్యుకేట్, చెప్పాలి. ఒక మాటతో ఇంకొక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఏంటంటే, ఇప్పుడు ఆదివారాలు ప్రతి ఒక్కళ్ళు చర్చిలో కూర్చోబెట్టి అందరికీ వాళ్ళ మతం గురించి బోధిస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పిల్లలతో కూడా బయట పిల్లలకి మా చర్చికి రండి అని చెప్పేసి చెప్తారు. బట్ మన హిందువుల్లో ఎందుకు మనందరం ఒకటే, అంటే మన హిందువులం అందరం ఐకమత్యంతో ఉండాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి, రేపటి తరాన్న అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అన్న విషయం ఎందుకు ఎక్కడ ఎవరు చెప్పరు? లేదు తల్లి, యాక్చువల్గా మనకి లేదు, చెప్తా చూడండి. చర్చి అనే క్రైస్తవ మతానికి ఒక లక్ష్యం ఉంది, ప్రపంచం అంతా గొర్రెలైపోవాలి అని. ఖురాన్ పట్టుకున్న ముస్లింకి ఒక లక్ష్యం ఉంది, ప్రపంచం అంతా పచ్చగా ఉండాలి. పచ్చగుంటే ఆ పచ్చ కాదు, వాళ్ళ మతం. సో వీళ్ళిద్దరికీ లక్ష్యం ఏంటంటే అందరూ వాళ్ళ మతమే ఉండాలని. మనకు అలాంటి లక్ష్యం లేదు. సర్వేజన, ఇది మన లక్ష్యం. ఎవరైనా అల్లాహ్ నమ్మినా పొండినా, ఎవరన్నా సెల్ ఇబ్బంది ఉంటే వెళ్ళిపోండి, లేదా సెల్ పీకనొకే. అందరూ హిందువులకి మన పెద్దలు నేర్పింది ఏంటంటే, మీరు కావాలితే కామన్ హిందువుని అడగండి, ఎవడిష్టం వాడిదండి అంటాడు. ఎవడిష్టం వాడిదండి అని చర్చిలో అండవు. ఏ క్రిస్టియన్ ఎవడిష్టం వాడిదని ముస్లిం అండి, ఎందుకంటే వాళ్ళ బుక్కులు ఒప్పుకో. మనకేం చెప్తామంటే, మనదంతా ఒక కార్పొరేట్ వ్యవస్థ కాదు. మన సనాతన ధర్మం అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కాబట్టి ఇతరుల యొక్క మేలు కోరతాము. కాబట్టి ఇతరులందరినీ మతం మార్చేయాలి అలాంటి లక్షణాలు మనకు లేవు.
మనం చెప్పలేదు. అసలు మనకే ఆ లక్షణం ఉండుంటే అసలు ఇంకో మతం ఉండదు అసలు ఈ భూమి మీద. ఇంకో మతమే ఉండదు. ప్రపంచాన్ని జయించని చెప్పింది వేదం. ఎలా? కత్తితో కాదు, జ్ఞానంతో. కృణవంతో విశ్వమార్యం. ప్రపంచాన్ని ఖచ్చితంగా జయించాలి. నాట్ విత్ సోడ్, విత్ నాలెడ్జ్. కానీ వాళ్ళు విత్ సోడ్. చూడండి, WORD అంటే ఏంటి? వర్డ్. దాని ముందు ఎస్ పెడితే సోడ్. వర్డ్తో గెలవమని మన ధర్మం చెప్పింది, సోడ్తో కత్తితో గెలవమని వాళ్ళకి చెప్పారు. లేకపోతే ఈ దేశానికి ఈ ముస్లిమ్స్ ఎందుకు వచ్చారు? తురుష్కులు, హూనులు, సెకులు, మొఘలులు, డచ్ వారు, పిచ్చివారు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకు వచ్చారు? మనం రిచ్ కాబట్టి, వాళ్ళు రొచ్చు కాబట్టి, వాళ్ళకి దోచుకోవడం వచ్చు కాబట్టి, ఎంత జరిగినా అందరూ ఒకటనే మన వెదవులు చచ్చు కాబట్టి, వాళ్ళ మెదడు పుచ్చు కాబట్టి. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పి పెంచక లేకపోతే ఏంటంటారు? ఇదే ఆన్సర్. నేను ఎప్పుడూ చెప్పాను రా, 7-8 ఏళ్ల క్రితం. ఏం చెప్పాను చెప్పనా? దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. మీకు కావాల్సిన ఎగ్జాంపుల్ దైట్. ఏం పేరు నీ పేరు? నువ్వురా. దీని పేరు? ఈ బ్యాడ్ గల్ల గుడ్ గల్ల మీరు ఇద్దరు? గుడ్ గల్లనా? గుడ్ గల్ల. మరి గుడ్ గర్ల్స్ గాజులు అయ్యి, గుడ్ గర్ల్స్ గాజులు ఎక్కడ ఉన్నాయి? ఇంట్లో ఉన్నాయి గాజులు. మీ నాన్న వేసుకున్నాడా? మరి మీరు వేసుకోలేదు. వేసుకోవాలా వద్దా? మీ నాన్నకి వేద్దామా, మీరు వేసుకుంటారా? బంగారు తల్లులు కదా మీరు. అమ్మా, మీరు ఎప్పుడు స్కూల్ ఏంటిది? స్కూల్ పేరు? రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్. రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకే ఇంటర్నేషనల్ అంటే ఈ లెవెల్లోనే ఉంటుంది. ఇంకా బొట్లెస్, బట్టలెస్, బ్యాంగులెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. అందుకే స్కూల్ నుంచి రాగానే గాజు వేసుకోండి. ఈ మెల్లో హనుమంతుడో లక్ష్మీదేవి ఏదో ఉంటుంది. ఇది మాత్రం ఎందుకు ఉంటుందంటే పైన డ్రెస్ చేసి బట్టన ఎడతారు. మొన్న కర్ణాటకలో ఎగ్జామ్ రాయడానికి వెళ్తే స్టిక్కరు లోపల ఉండే జంజం కట్ చేశారు. బురకా వేసుకుని లోపల స్లిప్పులు పెట్టి రావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది తొరక గవర్నమెంట్ కదా. కాంగ్రెస్ అంటే తొరకలని వాళ్ళే చెప్పారు కదా. కాంగ్రెస్ కోట్ వేసేవాడు ఎవడ హిందువే కాదు, పోరంబోకు. ఎందుకంటే తెలుగులో చెప్పను నేను, నువ్వు చెప్పు. మొన్న చూసుకుంటే కనుక నేపాల్లో కూడా అసలు హిందూయిజంకి పుట్టిన పేరు ఆడ ఎంతోమంది దేవుళ్ళు కానీ కొన్ని మనకి సో చాలా అంటే మనకి నోన్ పర్సన్స్, నోన్ గాడ్స్ ఉన్న ప్లేస్ని వాళ్ళు ఇప్పుడు డేరాలు వేసేసి ఏకంగా నేపాల్ని కూడా మొత్తం క్రిస్టియన్ ప్లేసెస్ చేద్దామని చెప్పేసి చేశారు. అది వాళ్ళ తప్పే ఉందమ్మా. సో అది నేపాలు, వీఆర్ చాంటింగ్ గోపాలు, బట్ దే ఆర్ ఫర్ పాపాలు. అర్థమైందా? అది పాపాల బ్యాచ్ అలాగే ఉంటుంది. నువ్వు దారుణం అనకు. క్రైస్తవులు చేసేది, ముస్లిం చేసేది దారుణం కాదు. ఎందుకంటే వాళ్ళ బుక్లో ఉంది, వాళ్ళ పుస్తకం, వాళ్ళ మస్తకం. ఇప్పుడు నేను చూసావు కదా, ఇంతమందిని అడిగాను, ఎవరికైనా 3 అధ్యాయాల పేర్లు తెలుసా? ఈ ప్రపంచం పాడైనా, ఈ దేశం పాడైనా, ఈ దేశం మొక్కలైనా ఆ పాపం, ఆ తప్పు, ఆ దోషం హిందువులదే. ఇప్పుడు రేపటి నుంచి గాజులు వేసుకుంటారు లేదా? ఇంటికి వెళ్ళగానే గాజులు వేసుకు గుడ్ గర్ల్సా కాదా చెప్పండి. చప్పట్లు కొట్టిన పిల్లలకి వీళ్ళకి చెప్తే వింటున్నారు లేదా? నువ్వు చెప్పలేదు, తప్పు నీది, వాళ్ళది కాదు. సో ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, అది వర్ధిల్లాలి అంటే ఎలా ఉండాలి? మనం ఫస్ట్ అదేదో సినిమాలో చెప్తాడే, అన్న రూల్స్ పెడతాడు, ఫాలో అవ్వడు. అలా ఉండకూడదు, మనం ఫాలో అవ్వాలి. నేను చూడండి, చాలా సభల్లో నేను ఒకసారి తింటానని చెప్తాను. ఎందుకని? నాకు కూడా గుర్తుండాలి. మళ్ళీ ఎవడో సమోసాలు తెచ్చి తినేయకూడదు. అదొద్దా? తిన్నాం, నీళ్ళు తాగుతాను, మహా అయితే గ్లాస్ పాలు తాగుతాను, అంతే. అదొద్దా? మనం ఫాలో అయితేనే చెప్పాలి, చెప్పిందే ఫాలో అవ్వాలి, ఫాలో అయిందే చెప్పాలి. దాన్నే అప్పనే ఆచార భక్తికరలో ప్రచారం అంటారు. అదైందా? మన వాళ్ళకి బాగా నిర్లక్ష్యం. భౌతిక చదవాలంటే చదవడు, మనకు అర్థం కాదు భయ్య అంటాడు. మరి ఏం అర్థం వద్దురా? ఇన్స్టాగ్రామ్లో సొల్లు చెప్పమని చెప్తావా? ఎందుకు అర్థం కాదు? బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? గూగుల్ తల్లిని అడుగు, అది ఉందిగా, జెమినియో లేకపోతే చాట్ జీపీటీయో లేకపోతే పెర్ప్లెక్సిటీయో ఏదో ఒకటి ఉందిగా, దాన్ని అడుగు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఏ సహాయంతో చెప్పుద్ది అది. తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా బొట్టు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? ఇక్కడ ఒక నాడి ఉంటుంది,
ఆ నాడీ వ్యవస్థని అది జాగృతం చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. గాజులు ఎందుకు వేసుకోవాలి, దానికి ఈ నియమం ఉంది ప్రతిదానికి. అర్థమైందా? సనాతన ధర్మం అంటే సెన్సు, సైన్సు. మనం ఏం తెలుసుకోము. అర్థమైందా? ఇస్లాము క్రైస్తవం వలన ప్రపంచం ముక్కలైంది, కోట్ల మంది చచ్చిపోయారు. ఇన్ని భౌతికత, భాగవతం, రామాయణం, మహాభారతం, పురాణాలు ఇన్నిటి వలన ఒక్క తీవ్రవాది పుట్టలేదు, మనం గర్వంగా చెప్పగలం. హిందూ వలన కొత్త దేశం పుట్టలేదు, మనం గర్వంగా చెప్పగలం. అని చెప్పని చూద్దాం. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి, దేవాలయాలు బాగుండాలంటే మీరు వెళ్ళాలి, చదవాలి, చెప్పాలి. భారత్ మాతాకి. థ్యాంక్ యూ. Mind Media, the voice of India.